నమస్తే. మన భాగ్యనగరంలో ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగింది. మీరందరూ చూస్తున్నారు మీడియాలో, సోషల్ మీడియాలో. విశ్వ సంఘ శిబిర్ విఎస్ఎస్. అది హెచ్ఎస్ఎస్ కార్యక్రమం అన్నమాట. అంటే ఆర్ఎస్ఎస్ భారత్ వెలుపల కూడా సంఘ కార్యకలాపాలున్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యాక్టివిటీస్ భారతదేశం బయట కూడా నడుస్తున్నాయి అన్నమాట. అంటే అక్కడ ఆయా దేశాల కోసం కూడా, ఆయా దేశాల ప్రగతి కోసం, హిందుత్వ కోసం, అక్కడ విశ్వ కళ్యాణం కోసం అక్కడ కూడా స్వయం సేవక బంధువులు అక్కడ కూడా విధుల్లో ఉన్నారనమాట. వాళ్ళందరూ కూడా అంటే హెచ్ఎస్ఎస్ ప్రతినిధులందరూ కూడా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఒక చోట కలుస్తారు. విఎస్ఎస్ పేరుతో, విశ్వ సంఘ శిబిర్ పేరుతో. ఆ కార్యక్రమం మన భాగ్యనగరంలో జరిగింది. కన్హా శాంతివనంలో జరిగింది. 5 రోజుల పాటు శిబిరం జరిగింది. 4 రోజుల పాటు ఇంకా వాళ్ళ కార్యక్రమాలు, సమావేశాలు అవన్నీ అయిపోయినాయి కదా. 5వ రోజు సమారోప్ అంటే ముగింపు కార్యక్రమం అన్నమాట. 5వ రోజు సమారోపులో భాగంగా అందరిని ఇంకా అంటే సంఘ బంధువులను కూడా, స్వయం సేవక బంధువులను, జాతీయవాద మిత్రులను, హితైషులను అందరినీ ఆహ్వానించారు. మీడియాను కూడా ఇన్వైట్ చేశారు. 5వ రోజు చివరి రోజైన సమారోప కార్యక్రమాన్ని దాదాపు అన్ని ప్రముఖ ఛానల్స్ ప్రసారం చేసినాయి. ప్రముఖ పత్రికలన్నీ కూడా ప్రచురించినాయి. అంటే ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భగవత్ ఒక అద్భుతమైన సందేశం ఇచ్చారు. స్వయం సేవకులకు, సంఘ బంధువులకు అందరికీ ఆయన ఒక సందేశం ఇచ్చారు. అంటే యూనివర్సల్ యాక్సెప్టెన్సీ ఉంది హిందుత్వకు ఆయన అన్నమాట. ప్రపంచం స్వయం సేవకులను కోరుకుంటుంది, సంఘను కోరుకుంటుంది. అందుకే హిందూ స్వయం సేవక సంఘ విస్తరించింది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 70కి పైగా దేశాల నుంచి 1600 మందికి పైగా వచ్చారు ఈ కార్యక్రమానికంటే. అసలు ఎంత కృషి జరుగుతుండొచ్చు, ఎంత పని జరుగుతుండొచ్చు ఆయా దేశాల్లో. అసలు ఎట్లా స్టార్ట్ అయింది అది కూడా నేను ఇదే వీడియోలో చెప్తా. అసలు హెచ్ఎస్ఎస్ ఎట్లా స్టార్ట్ అయిందో కూడా చెప్తా. కానీ నిజంగా అసలు అద్భుతం అంటే అద్భుతమే. మరి వేల మంది, అసలు ఎంత క్రమశిక్షణ. నిన్న జరిగిన కార్యక్రమం అసలు మోహన్ భగవత్జీ సందేశంతో, మార్గ నిర్దేశంతో ముగిసింది. అది మనకు అర్థమైపోతుంది సంఘాన్ని ఇన్ని దేశాలు అంగీకరిస్తున్నాయా, ప్రపంచం అంగీకరిస్తోందా అని. సొంత ఖర్చులతో వచ్చారు ప్రతినిధులందరూ కూడా. 1610, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే 71 దేశాల నుంచి 1610 మంది వచ్చారు. అంటే ప్రపంచంతో మనకు, మన దేశానికి, మన ధర్మానికి ఉన్న అవినాభావ సంబంధం ఏందో మనం అర్థం చేసుకోవచ్చు. సంఘ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి వాతావరణాన్ని సృష్టించింది, ఎంత పరిశ్రమ జరిగింది దీని వెనుక, ఇంకా జరుగుతోంది, ఎంత కృషి జరుగుతోంది మనకు అర్థమైపోయి ఉంటుంది. ప్రశాంతంగా ధ్యాన కేంద్రం, అది అతిపెద్ద ధ్యాన కేంద్రం కన్హా శాంతివనం భాగ్యనగరంలో ఎక్కడుంది? అది శివారులో ఉంటుంది. ఎక్కడో 100 కిలోమీటర్ల నుంచి కూడా వచ్చారు. వేలాది మంది వచ్చారు. అక్కడ 20,000 మందికి పైగా కుటుంబాలతో వచ్చారు. సొంత ఖర్చులు పెట్టుకొని వచ్చారు. 100 కిలోమీటర్ల నుంచి కూడా వచ్చారు భాగ్యనగరం నుంచేగాక. నిజంగా అది సాధారణం కాదు, అసాధారణం, అమేయం, అద్భుతం, అమోఘం అని చెప్పొచ్చు. కేంద్ర మంత్రులు కూడా వచ్చారు ఆ కార్యక్రమానికి. వచ్చారు, విన్నారు. ఆర్ఎస్ఎస్ సరసంఘచాలక్ ఏం చెప్తారు వారు అనేది విన్నారు. వాళ్ళ వెంట ఎవరు పడలేదు ఫోటోల కోసము. వాళ్ళు కూడా ఎక్కడ వాళ్ళ అధికారమో, వాళ్ళ దర్పమో, వాళ్ళ హోదాను అసలు ప్రదర్శించలేదు. చాలా సింపుల్గా వచ్చారు, కామ్గా కూర్చున్నారు. అందరితో పాటు అందరి మధ్యలో కూర్చున్నారు. వారి సందేశం విన్నారు, వెళ్ళిపోయారు. కార్యక్రమం అయిపోగానే ఇంకా వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. నిజంగా ఇలాంటి కార్యక్రమం ముఖ్యంగా మనం చెప్పుకుంటాం కదా, కమ్యూనిస్ట్ పార్టీలో, ఆ సంస్థలో, ఆ రిలేటెడ్ వ్యక్తులో, ఆ వ్యవస్థలో ఎవరన్నా కనీసం 10 మంది కలిసినా ఎంత రభస జరుగుతుందో మనం చూస్తూనే ఉంటాం. ఆ తర్వాత కూడా ఎంత ఆందోళనో మనకు అనుభవమే. అసలు వాళ్ళ సమావేశం, కొందరు సమావేశం అవుతారంటేనే భయం. అసలు ప్రపంచమే భయపడుతుంది అసలు నిజం చెప్పాలంటే. ఆ సంఘాలు కొన్ని కలిస్తే. ఇక మన యువ నాయకుడు ఒకరు ఉన్నారు, ఆయన బయటికి వెళ్తే, విదేశానికి వెళ్తే మనం వనికి చేస్తాం. ఇక్కడ ఏం మాట్లాడతాడో అక్కడ, ఆయన అక్కడికి పోయింది, ఇక్కడ ఏమవుతుందో, వచ్చిన తర్వాత ఏమవుతుందో, ఈ దేశానికి ఏం చేస్తాడో, మళ్ళేం పెంటలేపుతాడో అనే భయం మనం భయపడతా ఉంటాం. అలాంటిది ఆ దేశాల నుంచి, బయట దేశాల నుంచి ఇక్కడికి వచ్చారు చాలా మంది. అంటే ఈ కార్యక్రమంతో సంఘ సమావేశం జరుగుతుంది అంటే శాంతి, ప్రశాంతత. మిగతా వాళ్ళు కలిసిందంటే అశాంతి, ఆందోళన.
వాళ్ళు గుమికూడినరంటే ఇంక అంతే. ఇంత క్రమశిక్షణ ఇంత ఇది ఎక్కడ ఉండదు. అదీగాక దాని తర్వాత కూడా ఏం జరుగుతుందో తెలీదు. కేవలం శాంతి మాత్రమే కాదు, సంఘం స్వయం సేవకులు ఒక చోట కలిశారు అంటే శాంతి మాత్రమే కాదు, విశ్వశాంతి కూడా అది. అటైతే ఆందోళన, అశాంతి. అంటే ప్రపంచమంతా కూడా కొడుతోంది. భారత్ ఏం చెప్తే దానికి అంటోంది అనమాట. జూన్ 21న యోగా డే. భారతీయులది యోగా, యోగాతో ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము యోగాతో అంటే ఒప్పేసుకుంది ప్రపంచమంతా, అందరూ ఒప్పేసుకున్నారు. ఇప్పుడు యోగా డే విశ్వవ్యాప్తమైందంటే మన మూలాలు చేరినాయి అన్నట్టు, ప్రపంచవ్యాప్తంగా మూలాలు చేరినాయి అన్నట్టు, మన భావజాల వ్యాప్తి జరుగుతోంది అన్నట్టు. అందుకే ఒప్పుకున్నారు, ప్రపంచ దేశాలన్నీ ఒప్పుకున్నాయి, ఆచరిస్తున్నారు కూడా. జూన్ 21 వస్తే ప్రపంచం మొత్తం ఆసనం వేసేస్తుంది. ఆ ఒక్కరోజే కాదు, ప్రపంచవ్యాప్తంగా యోగా చేస్తున్న వాళ్ళ సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పుడు డిసెంబర్ 21 కూడా మొన్న మెడిటేషన్ డే అయిపోయింది. యుఎన్ ఐక్యరాజ్య సమితి డిక్లేర్ చేసేసింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు డాక్టర్ పండిట్ రవిశంకర్జీ, అందుకు ఆయన శ్రమ ఉంది, 4 ఏళ్ల శ్రమ. అంటే భారత్ ఏం చెప్పినా వినడానికి ఈ ప్రపంచం, ఈ విశ్వం సిద్ధంగా ఉంది. భోగం గురించి మాత్రమే చెప్పే మతాలు, ధర్మాలతో అలసిపోయింది ప్రపంచం. ఆ భోగం వెనుక పరిగెట్టడం ఆపేసి ఒక శారీరక, మానసిక ఆరోగ్యం కోరుకుంటోంది. అందుకే యోగా డేని అంగీకరించింది, మెడిటేషన్ డేని అంగీకరించింది, యోగాసనాలు వేస్తుంది, ధ్యానంలో కూర్చుంటుంది ప్రపంచ దేశాలు, ప్రపంచ ప్రజలు. యోగాతో శారీరక ఆరోగ్యము, ధ్యానంతో మానసిక ఆరోగ్యం. అందుకే దేశం మనం ఇదే చెప్తున్నాం కదా, విశ్వగురు స్థాయికి అని. సింహం ఇంకోటి మీరు గమనించుంటారు, నిన్నటి కార్యక్రమంలో ఒక వీడియో ప్లే చేసిన తర్వాత, ఒక ఏవి అయిన తర్వాత ఒక పోస్టర్ స్వయమేవ మృగేంద్రత అని ఉంటుంది, ఒక సింహంని పెట్టేసి. అంటే సింహం గర్జించాలి. సింహానికి ఎవరు ఒక రాజు హోదా ఇవ్వరు. మృగేంద్రుడు అని సింహం తన లక్షణాలతో తనకు తాను ఆపాదించుకున్న ఇదే. ఎవరు ప్రత్యేకంగా నువ్వు అడవికి రాజువు, నువ్వు మృగరాజు అని చెప్పలేదు. తన సహజ లక్షణాలతో సింహము ఆ స్థానంలో ఉంది. సింహం లక్షణము గర్జించాలి, ఏదైనా సరే గర్జించాలి. ఇప్పుడు భారత్ గర్జిస్తోందన్నమాట. భారత్ ఇప్పుడు గర్జిస్తోంది, విశ్వగురు భారత్ ఇప్పుడు గర్జిస్తోంది. ఇక కొన్ని ఈ వీడియోలోనే ఇంకా కొన్ని విషయాలు మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు, అందరూ మాట్లాడుకుంటున్న విషయాలు, తెలియాల్సిన విషయాలు నేను చెప్తాను అనమాట. రాహుల్ గాంధీ లాంటి, అంటే ఈ దేశపు ప్రధాన ప్రతిపక్ష నేత లాంటి కొందరు, ముఖ్యంగా రాహుల్ గాంధీ పదే అంటారు, ఆ మధ్య కూడా అన్నారు, ఆర్ఎస్ఎస్కు మహిళలంటే గౌరవం ఉండదు. ఎప్పుడన్నా మోహన్ భగవత్ పక్కన మహిళల్ని చూసారా అన్నాడు ఆయన, చాలాసార్లు అన్నారు. బహుశా వాళ్ళ ముత్తాత లేదా గాంధీ, ఇప్పుడు వాళ్ళను ఆ పార్టీని స్థాపించింది లేదా స్వాతంత్ర సంగ్రామాన్ని ముందుండి నడిపించింది, ముఖ్యంగా కాంగ్రెస్ అని కదా అప్పుడు దేశ ప్రజలందరూ, ఆయన జాతిపిత. కాంగ్రెస్ మీద ఆయన ప్రభావం ఎక్కువ, ఆ కుటుంబం మీద ఆయన ప్రభావం ఎక్కువ. ఎందుకంటే ఆయన పేరు పెట్టుకొని ఆయన ఇంటి పేరు మోస్తున్నారు కాబట్టి. ఎందుకంటే మనకు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ముందు మహాత్మా గాంధీ పక్కన పండిట్ జవహర్లాల్ నెహ్రూ, వీళ్ళ ముత్తాత పక్కన కూడా మహిళలు ఉంటారు ఎక్కువగా. అందుకని బహుశా అక్కడ ఇప్పటికీ నిన్న మొన్నటి వాళ్ళే కదా, వాళ్ళు కూడా శతాబ్దాలు, వందల వేల ఏళ్ళు అయితే కాలేదు కదా. ఆ ఫొటోస్ అన్ని ఇప్పుడు మన ఒరిజినల్ ఫొటోస్ కూడా మనకి ఇప్పుడు గూగుల్ చేస్తే దొరుకుతాయి. బహుశా అవి చూసి మరి మోహన్జీ భగవత్ పక్కన, లేదా అంతకుముందు డాక్టర్జీ కానీ, గురూజీ కానీ, రజ్జుభయ్య కానీ, బాలాసాహెబ్ దేవరస్ కానీ, సుదర్శన్జీ కానీ, ఇలాంటి సరసంఘ్ చాలకులుగా పనిచేసిన ఆర్ఎస్ఎస్కి గతంలో ఆ బాధ్యతల్లో ఉన్న వాళ్ళ పక్కన ఏ మహిళ ఫొటోస్ ఇక్కడ ఉండవు. అందుకని బహుశా ఆర్ఎస్ఎస్ అంటే మహిళలను పూర్తిగా పక్కన పెడుతుంది, వాళ్ళకు గౌరవించదు, పక్కన నిల్చోబెట్టడానికో కూర్చోబెట్టడానికో కూడా వాళ్ళకు మనస్కరించదని ఆయన ఫిక్స్ అయిపోయి ఉంటాడు బహుశా. అందుకని పదే అంటాడు, ఆ మధ్య కూడా అన్నాడు అనమాట. అయితే ఆయనకు విషయం తెలీదు, తెలుసుకోకుండా మాట్లాడతాడు ఆయన. ఏం చూడక, ఏం తెలుసుకోకుండా బట్టగలిసి మీదేయడం అంటారు, అట్లా బట్టగలిసి మీదేసి మాయమైపోతాడు. అక్కడ ఆరోపణ చేసేసి జర్మనీకి వెళ్తాడు, లాటిన్ అమెరికన్ కంట్రీస్కి వెళ్తాడు, తైవాన్కి వెళ్తాడు, యూకేకి వెళ్తాడు, యుఎస్కి వెళ్తాడు. పోనీ లేదు అది కాదు, ఇది అసలు నిజము, ఇది మేము ఆన్సర్ ఇస్తున్నాము, దీనికి జవాబు ఇది, దీనికి మేము బదులిస్తున్నాం అంటే వినడు.
మళ్ళీ వచ్చి అదే ఆరోపణ చేస్తాడు, రిపీట్ చేస్తాడు దాన్ని. అదొక్కటే కాదు, చాలా విషయాల్లో. గాడ్సేకి సంఘకి సంబంధం లేదంటే వినడు. ఆయన పదే పదే గాడ్సే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాడు, ఆర్ఎస్ఎస్ గాంధీని చంపించింది, గాడ్సే వెనుక ఆర్ఎస్ఎస్ ఉందని చెప్తాడు. అదే పాట పాడతాడనమాట. సావర్కర్కు సంఘకు సంబంధం లేదంటే వినడు. మొన్న ఓట్ చోరీ విషయంలో కూడా ఎట్లా చేసిండు, పొలిటికల్ ఇవే కాకుండా అట్లనే మాట్లాడతాడు. కోర్టు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. సావర్కర్ గురించి నిరాధార ఆరోపణ చేస్తే వాళ్ళు చాలా మంది వివరణ ఇచ్చినా సరే వినకుండా మళ్ళీ పదే పదే అవే ఆరోపణలు చేసి కోర్టుకెళ్ళి సారీ చెప్పి జడ్జి మొట్టికాయలేస్తే సారీ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఆయన తీరు ఒక ట్రిక్ అనొచ్చు, ఆయన స్ట్రాటజీ అది. సరే, గాంధీ నెహ్రూ పక్కన మహిళలు ఉన్నారంటే మరి ఎలాంటి వాళ్ళు, ఏ సందర్భంలో ఉన్నారు, ఎందుకున్నారు, ఎవరున్నారు అంటే చరిత్ర చెప్తుంది. ఇప్పుడు నేను ప్రత్యేకంగా మళ్ళీ ఏదో చెప్పబోయి మళ్ళీ ఏదన్నా అంటే వివాదం అవుతుంది. నాకు అది ఇష్టం లేదు. ఈ వీడియోను వివాదం చేయడం లేదా వీడియోల కోసము ఏమంటారు, కేవలం వివాదం కోసం నేను మాట్లాడను. వివాదాన్ని రేపడానికో లేదా ఒక్కసారిగా కావాలని అందరి దృష్టిని ఆకర్షించడానికో ఇంకా దేనికో లేదా రీచ్ల కోసమో వ్యూస్ కోసమో నేను వీడియోలు ఇప్పుడు చేయను. అందుకే నేను అంత డీప్గా వెళ్ళను. గతంలో కేవలం ఆ సబ్జెక్ట్ మాత్రమే తీసుకొని చేసిన వీడియోలు ఉన్నాయి, మీరు చూడొచ్చు. అట్లా గాంధీ నెహ్రూ పక్కన ఎలాంటి మహిళలు ఉన్నారు, ఎందుకున్నారు, వాళ్ళు ఎవరు అనేది గాంధీ ఆత్మకథలో కూడా రాసుకున్నారు ఆయన. చరిత్ర తెలుసు, వర్తమానంలో కూడా మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఆర్ఎస్ఎస్ చీఫ్ల వెనుక సర్సంఘ్ చాలక్, సరే వాళ్ళు చీఫ్ అని అన్నారు ఎందుకంటే ఆర్ఎస్ఎస్లో బాధ్యతలే తప్ప పదవులు హోదాలు ఉండవు. ఆర్ఎస్ఎస్లో ఆ సంఘ సిస్టమ్ అలాంటిది. కానీ కొందరికి ఈజీగా సర్సంఘ్ చాలక్ అంటే కొంచెం అర్థం కాదని నేను ఇప్పటి వరకు మనం చీఫ్ అనుకుందాం, ముఖ్యులు అనుకుందాం. సర్సంఘ్ చాలక్ పక్కన మహిళ ఉండడం కాదు, ఒక మాతృమూర్తి పక్కనే సర్సంఘ్ చాలక్ ఉంటారు. మేము చెప్పే భరతమాతకు ఆ స్త్రీలకు చాలా తేడా ఉంటుంది. అయితే భరతమాత మాత్రమే కాదు, జాగ్రత్తగా వెతికితే చాలా మంది కనిపిస్తారు. నిన్న వేదిక మీద కూడా మీరు గమనించే ఉంటారు. సర్సంఘ్ చాలక్ మాట్లాడినప్పుడు ఒక ఫ్రేమ్లో ఏమో ప్లేన్, ఒక సెక్యూరిటీ ప్లేన్గా కనిపిస్తుంది. లైవ్ చూస్తుంటే, లైవ్ చూసే వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా ఈజీగా తెలిసిపోతుంది. ఇటువైపు డాక్టర్ హెడ్గేవర్, డాక్టర్ గురు గోల్వాల్కర్, ఇటువైపు వందనీయ మౌసీజీ, అట్లనే వందనీయ సరస్వతి తాయి ఆప్టే. వీళ్ళిద్దరు కూడా ఒకరు వ్యవస్థాపకులు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థాపకులు, ద్వితీయ సర్సంఘ్ చాలక్. ఇటువైపు ఆద్య ప్రముఖ సంచాలిక అంటారు, అంటే వ్యవస్థాపకురాలు, ద్వితీయ ప్రముఖ సంచాలిక, రెండో చీఫ్. ఆర్ఎస్ఎస్ ఎట్లయితే ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థను, సేవికా సమితి కూడా ప్రపంచంలోనే ఒక పెద్ద విమెన్ ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు. దాని యాక్టివిటీస్ దానికి ఉన్నాయి, దీని యాక్టివిటీస్ దీనికి ఉన్నాయి. ఎప్పుడన్నా ఇప్పుడు ఈ కార్యక్రమం జరిగింది కదా, హెచ్ఎస్ఎస్ కార్యక్రమంలో ఇటు వాళ్ళిద్దరివి పెట్టారు, ఇటు సేవికా సమితి ముఖ్యులై కూడా పెట్టారు. వాళ్లకు ప్రణామం చేసి నివాళులు అర్పించిన తర్వాత కార్యక్రమం మొదలైంది. అది రాహుల్ గాంధీకి మరి తెలిసా తెలియకన కాదు, చెప్పినా వినడు, మళ్ళీ అదే ఆరోపణ చేస్తాడనమాట. అట్లా ఆర్ఎస్ఎస్లో కూడా మహిళలు ఉన్నారు, మహిళా వింగ్ ఉంది. ఒక సంఘ విజయానికి కావాల్సిన అసలు ఏంటి అనేది ఒక మూల సిద్ధాంతమే స్పష్టంగా కనిపించినప్పుడు మహిళలు ఎట్లా కనిపిస్తారు? అయినా సరే వెతికితే మాతృమూర్తులు కూడా ఉన్నారు. మౌసూజీ, సరస్వతి తాయి, మొన్న ప్రమీల తాయి ఈ మధ్య కాలం చేశారు, ప్రముఖ సంచాలిక అంటారు వాళ్ళని. ఇప్పుడు శాంతాదీది ఉన్నారు, మాననీయ శాంతాజీ ఉన్నారు ఇప్పుడు ప్రముఖ సంచాలికగా. అసలు మహిళను తల్లిగా భావించే ఒక సంస్థను, వ్యవస్థను, మహిళను భోగ వస్తువుగా భావించే సంస్థతో పోల్చాల్సిన అవసరం లేదు, పోల్చకూడదు నిజానికి. కానీ పదే పదే అంటారు కదా, ఆర్ఎస్ఎస్ మహిళకు లింక్ పెట్టి ఆరోపణలు చేస్తుంటారు కదా, అందుకు ఈ సమాధానం అన్నమాట, పోల్చాల్సి వస్తుంది ఇక్కడ. అట్లా ఆర్ఎస్ఎస్ ప్రతి కార్యక్రమంలో కూడా, ఇలాంటి కార్యక్రమాల్లో భరతమాత విగ్రహంతో పాటు మౌసీజీ, తాయిజీ చిత్రపటాలు కూడా ఉంటాయి, డాక్టర్ జీ, గురు గోల్వాల్కర్ గురూజీ చిత్రపటాలతో పాటు. అంటే భారతీయ తత్వంలోనే అది ఉంది. అట్లా స్త్రీని ఎట్లా చూడాలి అనే సందేశము భారతీయ తత్వం ఇచ్చింది, భారతదేశం ఇచ్చింది, హైందవం ఇచ్చింది ప్రపంచానికి. అయితే దాన్ని బ్రేక్ చేయడానికి శూర్పణఖలు బయటకు వస్తుంటారు అప్పుడప్పుడు. రాముడి దగ్గర వగలు పోతే శూర్పణఖ ముక్కు చెవులు కోసాడు లక్ష్మణుడు. అయితే ఇప్పుడు లక్ష్మణుడు వంటి వాళ్ళు లేరు, అందుకే అనసూయ లాంటి వాళ్ళు ఎగురుతుంటారు అప్పుడప్పుడు. అట్లా ఇంకో విషయం నేను మీకు గుర్తు చేశాను, స్వయమేవ మృగేంద్రత.
పోల్చొచ్చు హిందూ ధర్మంతో, సింహరాజును పోల్చొచ్చు. అందుకే బహుశా ఆ పోస్టర్ మీరు చూసే ఉంటారు, నేను కూడా పక్కకు చూపిస్తున్నాను. ఏవి తర్వాత ఫిక్స్ అయిన ఒక పోస్టర్ అన్నమాట. స్టేజ్ మీద వీళ్ళందరూ వచ్చిన తర్వాత వెనకాల ఒక సింహం బొమ్మ ఉండి స్వయమేవ మృగేంద్ర. ఎందుకంటే సింహం తనకు తానే మృగేంద్రత్వాన్ని, రాచరికాన్ని, అంటే రాజ లక్షణాలను నింపుకున్న మృగం సింహం. పులి కూడా గర్జిస్తుంది సింహంలాగే. మరి ఎందుకు కాలేదు? అడవికి రాజో మృగరాజో సింహాన్ని మాత్రమే ఎందుకంటాం, పులిని ఎందుకనం? అంటే సింహానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. సింహము ఆకలైనప్పుడు మాత్రమే వేటాడుతుంది. అది కడుపు నింపినప్పుడు పక్క నుంచి లేడిపిల్ల పోయినా అది పట్టించుకోదు అసలు. సింహ ధర్మం అది, ఆటవిక ధర్మం అది సింహానిది. కావలసిన మేరకు, అవసరం మేరకే స్వీకరించాలి, మిగిలినది ఇతరులకు వదిలేయాలన్నది ఈశావాస్యోపనిషత్తులో మొదటి మంత్రం అది. మరి సింహానికి ఏమన్నా ఈశావాస్యోపనిషత్తు వచ్చా, ఆ మంత్రం నేర్చుకుందా, చదివిందా అంటే కాదు. సహజంగానే ప్రకృతి ధర్మానికి కట్టుబడి ఉంది కనుక అది మృగరాజు అయింది. ఆ రాజరికం దానికి వచ్చేసింది, ఆ రాజసం దానికి వచ్చేసింది. దాన్ని ఇప్పుడు మనం హిందూ ధర్మానికి అన్వయించుకోవాలి. అందుకని అక్కడ పెట్టారని నాకు అనిపించింది. స్వయమేవ మృగేంద్రత. గర్జిస్తాయి, అన్ని గర్జిస్తాయి. పువ్వు కూడా గర్జిస్తుంది, దాని పేరే పరిమళం. పువ్వు గర్జన ఏంటి? పరిమళం. అంటే ఉత్తమ గుణాలున్న ఏదైనా సరే, ఏ జీవి అయినా సరే, ఏ జంతువు అయినా సరే, ఏ ప్రాణి అయినా సరే గర్జించాల్సిందే. అయితే ఇన్నేళ్ల బానిసత్వంలో, కొన్ని శతాబ్దాల బానిసత్వంలో ఉండి గర్జించడం మర్చిపోయింది హిందూ జాతి, భారత జాతి. ఇప్పుడు మళ్ళీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంటి సంస్థలు దాన్ని గుర్తు చేస్తున్నాయి అన్నమాట. అట్లా గర్జించడాన్ని భారత జాతి, హిందూ జాతి మళ్ళీ ఇప్పుడు నేర్చుకుంటుంది. అందుకనే ప్రపంచం ఈ గర్జనను ప్రపంచం యాక్సెప్ట్ చేస్తోంది. అందుకే అంటే మొన్న వచ్చిన ప్రతినిధులు 71 దేశాలే కానీ 80కి పైగా దేశాల్లో హెచ్ఎస్ఎస్ పనిచేస్తుంది, అంటే ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది అనమాట. మొన్న ఇటీవల చూసాం, ఒక దుబాయ్లో ఒక అతను పూర్తి వందే మాతరం పాడాడు. బయట ముస్లిమ్స్ అంతా బాగానే ఉన్నారు, బయట ఉన్న ముస్లిమ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, భారతీయ తత్వాన్ని, హిందూ ధర్మాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ ఇండియన్ ముస్లింలు మారట్లేదు, చాలా మంది మారట్లేదు, కొందరు మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఒప్పుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే అటు ఇటు కానీ అంటే వాళ్ళ పూర్వులు హిందువులు అనమాట. పాలొల్ల పోరు అంటారు కదా, వాళ్ళకి మనకి పాలొల్ల పోరు నడుస్తుంది ఇప్పుడు. సరే, ఇది కూడా పక్కన పెడదాం. మళ్ళీ దీన్ని ఇంతకన్నా లోతుకి వెళ్తే మళ్ళీ ఇది వివాదాస్పదం అవుతుంది. వాళ్ళని కూడా రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు, మంచిగా మార్చుకోవాలి. ప్రపంచమే మారుతుంది. మన భారతీయ తత్వాన్ని, మన హిందూ ధర్మ విలువల్ని చూసి ప్రపంచమే మారుతోంది. తమకు స్వయం సేవకులు కావాలని కోరుకుంటుంది, సంఘ కావాలని కోరుకుంటోంది. భారతదేశమే విశ్వగురు అంటోంది. భారతదేశం యోగా అనంటే ఆసనం వేస్తోంది. భారతదేశం ధ్యానం అంటే మెడిటేషన్ చేస్తుంది ప్రపంచం అంతా. అందుకని మన వాళ్ళని ఇక్కడ మార్చుకోవాలి కదా మరి. అందుకని రెచ్చగొట్టొద్దు. మన దేశం విషయంలో, మన దేశస్తుల విషయంలో, ఇక్కడున్న వాళ్ళ విషయంలో వాళ్ళ దృక్పథం కూడా మారాలని మనం కోరుకోవాలి అంతే. ఇంకొకటి చాలా మంది మాట్లాడుకుంటున్న మాట, నిన్నటి ఆ సంఘ శిబిర్, విశ్వ సంఘ శిబిర్ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వచ్చారు. నేను మొదట్లో చెప్పా, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, రాజకీయ ప్రముఖులని. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వచ్చారు. కిషన్ రెడ్డి వెనకాల 3వ 4వ వరుసలో బండి సంజయ్ కూర్చున్నారు. మళ్ళా 2వ వరుసలో ఇటు పక్కన డికే అరుణమ్మ కూర్చున్నారు. ఈటల రాజేందర్ గారు కూర్చున్నారు. బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారు వచ్చారు. ఇంకా కొందరు ఎంపీలు వచ్చారు, ప్రస్తుత ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు, వీళ్ళందరూ వచ్చారు. పెద్ద హాల్ కదా, చాలా పెద్ద హాల్, నిండిపోయింది. అది అంటారు కదా మనం, కొన్ని నేల ఈనిందా, ఇసుక వేస్తే రాలనంత జనము, నేల ఈనిందా అన్నట్టు వచ్చారు. చీమల పుట్టల్లాగా వచ్చి, పుట్టల్లోంచి చీమలు వచ్చినట్టు వచ్చారు, ఇట్లా అంటాం కదా. నిజంగా అట్లనే ఉంది అక్కడ వాతావరణం. నిన్న స్వయంగా నేను వెళ్ళాను కాబట్టి. తీరా చూస్తే లైవ్ టెలికాస్ట్ చేసే స్క్రీన్స్ కనిపిస్తాయి కదా, అందులో అప్పుడప్పుడు డికే అరుణ గారు, రాజేందర్ గారు, సంజయ్ గారు కనిపించారు అనమాట. ఓహో, వీళ్ళు కూడా వచ్చారని అనుకున్నాం. అందరితో పాటు సామాన్యులుగా వాళ్ళు కూడా అక్కడికి వచ్చిన వేలాది మందిలానే, అంటే కొంత సంఘ బాధ్యతల్లో ప్రముఖులుగా పనిచేసిన వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళతో పాటే మధ్యలో కూర్చున్నారు వాళ్ళు. డాక్టర్ మోహన్ భగవత్ సందేశం విని అందుకోసమే వచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళందరితో అదే మాట, కేంద్ర మంత్రి వచ్చారా, ఎంపీ వచ్చిందా, మా లీడర్ వచ్చిందా కాదు. అక్కడికి వచ్చిన వాళ్ళందరి ఆసక్తి ఏంటి, సర్సంఘ్ చాలకి ఏం మాట్లాడతారు,
ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏం మాట్లాడతారు, మీడియా కూడా అందుకే వచ్చింది, లీడర్స్ కూడా అందుకే వచ్చారు, అక్కడున్న ఆడియన్స్ అందరూ కూడా సర్సంఘ్ చాలక్ సందేశం కోసం వచ్చారు, ఆయన కోసం కాదు, ఆయన సందేశం కోసం వచ్చారు. ఆ సందేశాన్ని విన్నారు, అందరితో పాటు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మోదీ వచ్చినా సరే, భారత ప్రధాని మోదీ ఆ కార్యక్రమానికి వచ్చినా సరే అక్కడే ఒక చోట కూర్చుంటారనమాట. ఎవరు వచ్చినా ఆ స్థాయి, ఆ గౌరవం తగ్గదు. మాట పట్ల లేదా వినాలనే ఒక శ్రద్ధ కూడా తగ్గదు. అలా ఎలాంటి ఆర్భాటాలు ఉండవు. సంఘ్ అంతే, వ్యక్తులు ఉండరు. డాక్టర్ మోహన్ భగవత్ కూడా ఒకవేళ తన బాధ్యతను, సరసంఘ్ చాలక బాధ్యతలో ఇంకా రేపు ఇంకెవరు వచ్చినా ఉన్నారు సీనియర్లు. ఇప్పుడు ఎవరు, మన దత్తాత్రేయ హోసబలే గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు, వీరు మన్మోహన్ వైద్య, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సంఘులో వివిధ బాధ్యతల్లో. వాళ్ళలో ఇంకెవరైనా ఆ ప్లేస్లో కూర్చున్నా, ఆ బాధ్యత తీసుకున్నా, మోహన్ భగవత్ గారు ఆ కార్యక్రమానికి వచ్చినా ఇట్లా కూర్చోవాల్సిందే. మళ్ళీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి పక్కన ఇంకో ఎంపీ ఉంటే అక్కడ, కుర్చీ ఉంటే అక్కడ పక్కన కూర్చోవాల్సిందే. ఆ టైంలో ఆయన చెప్పింది నేను వినాల్సిందే అనమాట. అంటే ఎవరైనా సరే వచ్చి సాదా సీదాగా కూర్చోవాల్సిందే, శ్రద్ధగా విని వెళ్తారు. సంఘ సక్సెస్కు ఆర్ఎస్ఎస్ ఒక్క వేళ్ల మీద లెక్క పెట్టేంత మందితో మొదలై 100 ఏళ్ల క్రితం ఇప్పుడు ఇంతింతై, వటుడింతై, తానంతై, బ్రహ్మాండమంతై, పోతన భాగవతంలో చెప్తారు కదా, వామనావతార ఘట్టంలో వస్తుంది, ఇంతింతై, వటుడింతై, తానంతై, నభోవీతికంతై, అట్లా ఇంతింతై అన్నట్టు ఈ స్థాయికి వచ్చింది. 100 ఏళ్ల వేడుక చేసుకుంటుంది. ఇప్పుడు వ్యక్తులు ఎవరు ఉండరు, కేవలం సంఘమే ఉంటది. అందులో భగవత్ ఉండొచ్చు, భగవత్జీ ఉండొచ్చు, సుదర్శన్జీ ఉండొచ్చు, భయ్యాజీ ఉండొచ్చు, రజ్జు భయ్యా ఉండొచ్చు, బాలాసాహెబ్ దేవరస్జీ ఉండొచ్చు, అలియాస్ వంటిది అనమాట ఆ పేర్లు వీళ్ళకి. అట్లా అంటే ఒక వ్యక్తిగత తాపత్రయానికి పోతే ఎట్లుంటది అనే దానికి ఇంకొన్ని ఉదాహరణలు. ఇప్పుడు సిపిఎం అయినా, కాంగ్రెస్ పరిస్థితి అయినా, అంటే అవి ఎక్కడున్నాయో మనం ఇప్పుడు చూడొచ్చు. ఇది ఎక్కడుందో అది నేను ఉదాహరణ చెప్తున్నా. దీన్ని దయచేసి పోలిక అనుకోవద్దు, కానీ కొన్నిసార్లు తప్పదు పోల్చడానికి, కొన్నిసార్లు తప్పదు. ఒకేసారి ఆ సిద్ధాంతం కూడా, ఎరుపు సిద్ధాంతం కూడా ఇంచుమించు ఒకేసారి ఈ దేశంలో అడుగుపెట్టినాయి. 100 ఏళ్ళ నిండకుండానే బొందబెట్టారు ఈ దేశ ప్రజలు వాళ్ళని. అదే ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను నెత్తి మీద పెట్టుకుంటున్నారు. ఇంతింతే అన్నట్టు పెరుగుతానే ఉంది. అసలు ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. 80కి పైగా దేశాల్లో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఉంది. హెచ్ఎస్ఎస్ అంటారు దాన్ని. మరి ఏంటి, ప్రధానమంత్రి అయినా సరే అంత సాదా సీదాగా కూర్చోవాల్సిందేనా? కేంద్ర మంత్రి కదా ఆయన. కేంద్ర మంత్రి అంటే ప్రోటోకాల్ వేరే ఉంటదంటే ఇక్కడ ఏం ప్రోటోకాల్ ఉండదు. ఇక్కడ వ్యక్తులు కాదు, ఇక్కడ చెప్పినాను కదా, ఎంత ఉన్నతంగా అక్కడ నిక్సింహాసనం ఉన్నా బయట, ఇక్కడికి వచ్చిందంటే, ఆ సిస్టమ్కి వచ్చిందంటే సాగిల పడాల్సిందే. పూర్వము రాజులు అంటే రాజదండం గొప్పదే. రాజదండం అంటే ఇప్పుడున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో సరే మంత్రులు, క్యాబినెట్, ప్రధాని దాన్ని రాజదండం అనుకుంటే, ఈ ఆర్ఎస్ఎస్ ఇది ధర్మదండం అని చెప్పొచ్చు. పూర్వం ఎంత పెద్ద రాజైనా, ఎంత పెద్ద చక్రవర్తి అయినా సరే గురువుకు గౌరవించేమలు. ఒక కాషాయ సన్యాసి లేదా వాళ్ళ గురువు, రాజగురువు ఉంటారు ప్రతి రాజ్యానికి. వాళ్ళు వస్తే ఖచ్చితంగా సింహాసనం మీద నుంచి లేచి ఎదురెళ్ళి పాద నమస్కారం చేసి లేదా పాద పూజ చేసి కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకొని తీసుకెళ్లి గౌరవంగా సింహాసనం మీద కూర్చోబెడతారు. కాషాయధారి వచ్చినా, గురువు వచ్చినా, ఎవరొచ్చినా సరే ధర్మదండంతో వస్తే తన సింహాసనం మీద కూర్చోబెట్టి అంతకన్నా తక్కువ కుర్చీలో రాజు కూర్చుంటాడు. రాజైనా, రారాజైనా, చక్రవర్తి అయినా సరే, సామంతరాజైనా, ఎవరైనా అంతే. అది ప్రోటోకాల్ అక్కడ. అంటే రాజదండం కంటే, అంటే పవర్ స్టిక్ కంటే కూడా ధర్మదండం, క్యారెక్టర్ స్టిక్ గొప్పదన్నమాట. అందుకే రాజైనా సరే సింహాసనాన్ని అప్పచెప్తాడు ఆ కొద్దిసేపు. అంటే మీరు ప్రవచించిన ధర్మం మీదనే ఈ రాజ్యం నడుస్తోంది అని చెప్తాడనమాట. దిస్ రాజ్య ఈజ్ ఆల్వేస్ సరెండర్డ్ టు యూ. దిస్ రాజ్య ఈజ్ ఆల్వేస్ సరెండర్డ్ టు యూ. ఇంకా మీరు ఏది చెప్తే అది ఇంకంతే. అట్లా ధర్మబద్ధమైన సంస్థ గనక ఢిల్లీలో ఉండే రాజదండం, ఈ ధర్మదండానికి అక్కడ ఏ స్థితిలో ఉన్నా సరే, మంత్రులైనా ఇంకెవరైనా సరే, ఇక్కడ ధర్మదండం ముందు రాజదండం ఒదిగి ఉండాల్సిందే. ఎందుకంటే ధర్మదండాన్ని పట్టుకొని నడిపిస్తున్నది ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అన్నమాట. మరి ఏంటి, సర్సంఘ్ చాలక్జీ ఏం చెప్పారు?
చెప్పారు ఆయన. ధర్మం తప్పడం వల్లనే సమాజంలో వికృతాలను మనం వైపరీత్యాలను మనం చూస్తున్నాం. అనేక సమస్యలు ఫలితంగా. అయితే ఈ సమయంలో దేశంలోనే కాదు ప్రపంచంలో అనేక కార్యాలు జరగాల్సింది. అందుకు వ్యక్తులను తయారు చేయాలి. అది సంఘం చేస్తుంది, అది ఆర్ఎస్ఎస్ చేస్తుంది. నిస్వార్థ స్వయం సేవకులను తీర్చిదిద్దుతుంది. సంఘం పెరిగితే స్వయం సేవకులు పెరుగుతారు. సేవే పరమావధిగా ఉన్న స్వయం సేవకులు ఇప్పుడు చాలా మంది ఉన్నారు, ఇంకా వస్తారు. ఇతర దేశాల్లో కూడా పనిచేస్తున్నారు. మన చరిత్రను ఆయన చెప్పారు, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా చెప్పారు ఆయన. భారతీయులకు ప్రత్యేకంగా చెప్పారు, మన చరిత్రను, సంస్కృతిని, సంప్రదాయాల్ని, ఆచార వ్యవహారాల్ని, పద్ధతిని చూసి ఎట్లా జీవించాలో నేర్చుకోండి అక్కడ ఉన్నా సరే. ఇట్లా బతకాలని నేను చెప్పింది కాదు, మనం చెప్పింది కాదు, మన పూర్వీకులు చెప్పారు. అది మనకు పరంపరగా వస్తుంది. దాన్ని ఇప్పుడు మనం ప్రపంచం ముందుకు తీసుకెళ్ళాలి. ప్రపంచంలో ప్రతి మూల ధర్మస్థాపన జరగాలి, ధర్మ ప్రతిష్ఠ జరగాలి. అందుకు మనందరం కూడా మన దేశము, మనము ప్రపంచానికి నేతృత్వం వహించాలి. అది కూడా మన పద్ధతుల ద్వారానే, సైన్యాన్ని ప్రయోగించడం ద్వారా, యుద్ధం చేయడం ద్వారా, లేదా ఆర్థిక శక్తి ద్వారానో, దెబ్బ కొట్టడం ద్వారానో, వెన్నుపోటు పొడవడం ద్వారానో, బెదిరించడం ద్వారానో, భయపెట్టడం ద్వారానో కాదు. మనదైన పద్ధతి ద్వారా ప్రపంచానికి మనం నేతృత్వం వహించాం ఇంతకుముందు, ఇప్పుడు కూడా వహించాలి. అందుకని మన జీవన పద్ధతులను మనం ప్రపంచం ఉంచుదాం ఇప్పుడు అని చెప్పారు ఆయన. ఆయన సందేశం ఇదే. పర్యావరణాన్ని కాపాడుకుందాం, విశ్వ మానవాళి ముఖ్యము, వ్యక్తి నిర్మాణం ముఖ్యము, ముఖ్యంగా ఈ దేశ పరమ వైభవ స్థితి ముఖ్యము, తద్వారానే ప్రపంచం కూడా ప్రశాంతంగా ఉంటది అని ఆయన చెప్పారనమాట. అదే సంఘ నేర్పే సంస్కారం. వ్యక్తి కన్నా వ్యవస్థ గొప్పది, వ్యవస్థ కన్నా దేశం గొప్పది. అదే అందరికీ శ్రీరామ రక్ష. ఆ భావనే అందరికీ శ్రీరామ రక్ష. అదే మోహన్ భగవత్జీ చెప్పారు. ఇక నిన్న విశ్వ సంఘ శిబిరానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కొన్ని ప్రదేశాలు తిరుగుతున్నారు. ఈ రోజైతే శ్రీశైలం వెళ్ళారు. 800 మందికి 1600 మంది వచ్చారు కదా, 800 మందికి పైగా ప్రతినిధులు శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. తిరుమల వెళ్ళారు, యాదగిరిగుట్టకు వెళ్ళారు. విదేశాల్లో సంఘ బాధ్యతల్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. వాళ్ళల్లో ఇక్కడ నుంచి భారతదేశం నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు, భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ పౌరులైన వాళ్ళు ఉన్నారు, అక్కడే పుట్టి పెరిగిన అక్కడి పౌరులు కూడా ఉన్నారు, కొందరు విదేశీయులు కూడా ఉన్నారు అక్కడ. మొన్న వచ్చిన వాళ్ళలో సంఘ బాధ్యతల్లో ఉన్న వాళ్ళు విదేశాలలో. ఇక 24 మంది పూర్తి సమయ కార్యకర్తలు, అంటే ప్రచారకులు అంటారు. ఆర్ఎస్ఎస్ లో ప్రచారక అంటే ఇంకా పూర్తిగా వాళ్ళు సమాజానికి, దేశానికి వాళ్ళ జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళు అనమాట. అలా 24 మంది ఉన్నారు విదేశాల్లో పనిచేస్తున్న వాళ్ళు. మరి భారత్ వస్తే శివాజీని తలుచుకోకుంటే ఎట్లా? మోదీ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన తర్వాత అక్కడికి వెళ్తున్న భక్తుల సంఖ్య పెరుగుతుంది. శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఇప్పుడు శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తున్నారు. అంతకుముందు ఇంత లేదు. అంటే ఒక ప్రపంచానికి తెలియజేస్తున్నారు భారతదేశ వైభవాన్ని, గొప్పతనాన్ని. మొన్నే చూసినాం గంగై చోళపురం. అసలు తెలియదు మనకు, అసలు వినను కూడా లేదు. 1000 ఏళ్ల నాటి చోళుల రాజ్యం నిర్మించిన దేవాలయాన్ని దర్శించారు ఆయన. మరి ఇంత మాట్లాడుకొని అసలు సరే ఆర్ఎస్ఎస్ సరే, మరి హెచ్ఎస్ఎస్ ఎవరు స్టార్ట్ చేశారు, ఎట్లా మొదలైంది కూడా తెలుసుకోవాలి కదా. 1946లో ముంబై ఓడరేవు నుంచి సెప్టెంబర్లో డిఎస్ఎస్ వాన్నా అనే ఒక ఓడ బయలుదేరింది. ఎటు దక్షిణాఫ్రికా ఖండంలోని కెన్యాకు బయలుదేరింది. ముంబాసా ఓడరేవుకి వెళ్ళాలి. అది ప్రయాణిస్తున్నారు. రోజులు పడుతుంది కదా, 4 రోజులు గడిచినాయి. అందులో ఉన్న జగదీష్ చంద్ర శాస్త్రి స్వయం సేవక ఆయనకు ఒకటి వచ్చింది. అదేంటి, నేను మన ప్రచారకుకి ఇచ్చిన మాట ఇచ్చాను కదా, నేను ప్రతిరోజు సూర్య నమస్కారం చేయాలి కదా, మరి స్వయం సేవకును కదా అని గుర్తొచ్చింది అనమాట. దీంతో ఆయన తన ఘనవేష ధరించారు. అప్పుడు కాకి నిక్కర్ వాళ్ళ యూనిఫామ్, ఘనవేష అంటే యూనిఫామ్, సంఘ యూనిఫామ్. ఆ ఓడ డెక్ పైన ఎక్కి సూర్య నమస్కారాలు ప్రారంభించారట. అందులో ఉన్న మాణిక్ చంద్ అనే అతను దాన్ని గమనించాడు. ఆయన కూడా స్వయం సేవకే. ఇద్దరు స్వయం సేవకులు కలిశారనమాట. అట్లా అంటే భరత భూమి బయట కూడా మనం సూర్య నమస్కారాలు చేయాలి, సంఘ ప్రార్థన చేయాలి, ధ్వజ ప్రణామం చేయాలి అని వాళ్ళు అనుకున్నారు. అనుకున్నది తడవు ఓడ మీదనే వాళ్ళది మొదలైంది, సంఘ ప్రార్థన జరిగింది. అట్లా ఒక భగవదేచ్ఛతో అట్లా ఒక ప్రారంభమైంది అనమాట.
10 రోజుల సముద్ర ప్రయాణంలోనే 17 మంది స్వయం సేవకులుగా మారారు. 10 రోజుల ఆ ఓడ ప్రయాణంలో 17 మంది స్వయం సేవకులు అయిపోయారనమాట. వాళ్ళు కూడా నేర్చేసుకున్నారు. ఇంకా సంఘ ప్రార్థన నేర్చేసుకున్నారు, సూర్య నమస్కారాలు నేర్చేసుకున్నారు, భారత్ మాతకి జై అన్నారు, భగవద్ధ్వజానికి ప్రణామం చేశారు. అట్లా ఇంకా అప్పుడు గురూజీ సర్సంఘ్ చాలక్ డాక్టర్ గురు గోల్వాల్కర్ ఇంకా ఆయన అనుమతి తీసుకుని 1947లో మకర సంక్రాంతి నాడు కెన్యాలో భారతీయ స్వయం సేవక్ సంఘ్ను ప్రారంభించారనమాట. దైనిక శాఖ అది. ఇంకా నమస్తే సదావత్సలే అనే ప్రార్థన, నిక్కరు, శాఖ కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి కదా, సంఘ కార్య పద్ధతి. అట్లా భారత్లో ఉన్నట్టుగానే ఇంకా అక్కడ కూడా మొదలైనవి అనమాట. టీచర్గా ఉద్యోగం చేస్తూ బదిలీ అయిన ప్రతి చోటికి సంఘాన్ని తీసుకెళ్లేవారు జగదీష్ చంద్ర శాస్త్రిజీ. ఇక దేశ విభజన తర్వాత పాకిస్తాన్ పంజాబ్ నుంచి భారత్కు వచ్చి, విభజనతో పంజాబ్ నుంచి భారత్కు వచ్చి సంఘంపై నిషేధం ఉంది కదా అప్పుడు, ఆ టైంలో జైలుకు వెళ్ళి విడుదలై మయన్మార్లో ఉన్న తన తల్లిదండ్రులను కలవడానికి వెళ్ళిన సంఘ ప్రచారక్ డాక్టర్ మంగళసేన్ 1960లో సంక్రాంతి నాడు భారతీయ స్వయం సేవక సంఘను ప్రారంభించారు. అట్లా విదేశాల్లో సంఘ శాఖలు విస్తరించినాయి అనమాట. 1950 అంటే 50వ దశకం వచ్చేసరికి కెన్యాలో ఇంకా సంఘం పూర్తిగా చక్కగా స్థిరపడిపోయింది. వివిధ ధార్మిక సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇంకా ప్రజల విశ్వాసం చూరగొంది సంఘం అక్కడ. ఇంకా అక్కడ పూర్తిగా కార్యపద్ధతి స్థిరపడిపోయి గృహస్థ కార్యకర్తల ద్వారానే కార్యక్రమాలు సజావుగా సాగిపోయినాయి. అదే సమయంలో సంఘ విస్తరణకు ప్రచారానికి లక్ష్మణరావు వీడేజీని పంపించింది అనమాట, కెన్యాకు పంపించింది ఆర్ఎస్ఎస్ ఇక్కడి నుంచి. అట్లా ఆయన ఇంకా మరింతగా విస్తరించారు. 60వ దశకం ప్రారంభంలోనే ఈస్ట్ ఆఫ్రికా దేశాలైన టాంజానియా, యుగాండా వీటన్నిటికీ సంఘం విస్తరించింది. 1965 నాటికి మారిషస్లో కూడా ప్రారంభమైంది. అట్లా ఇప్పుడు 80కి పైగా దేశాల్లో ఆర్ఎస్ఎస్ ఉంది. దానికి సంబంధించిన అందరు ప్రతినిధులు విశ్వ సంఘ శిబిర్ పేరుతో, హెచ్ఎస్ఎస్ వాళ్ళందరూ విఎస్ఎస్ పేరుతో కలుస్తారనమాట. అలా మన భాగ్యనగరంలో విశ్వ సంఘ శిబిరం ఈ ఏడాది జరిగింది, ఈసారి జరిగింది. 5 రోజుల పాటు నిన్న సమారోప కార్యక్రమం ముగిసింది. నిజంగా అద్భుతమైన కార్యక్రమం. నేను స్వయంగా హాజరయ్యాను. అందుకని ఆ విశేషాలను చాలా మందికి తెలీదు. చాలా సందేహాలు ఉంటాయి. కొన్ని దుష్ప్రచారాలు అయితే విపరీతంగా జరుగుతాయి సంఘం మీద. అందుకని కొంచెం వాటిని నివృత్తి చేసే ప్రయత్నంలో భాగంగా నేను ఈ విషయాల్ని మీ ముందుకు తెచ్చాను. ఏమన్నా పొరపాట్లుంటే, తప్పులుంటే క్షమించండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.